తర్వాత మనందరం కూడా చేద్దాం. మన ఫౌండేషన్ మెంబర్స్ కూడా కొద్దిగా కోఆపరేట్ చేయండి. అండ్ వన్ మోర్ పాయింట్, మనకి పిల్లలందరూ ఉన్నారు. ఒక స్వాతంత్ర దినోత్సవం గురించి కూడా ఒక జస్ట్ ఏంటంటే, స్వాతంత్ర దినోత్సవం మనకి 1947 దెన్ ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ క్లైమౌట్ రిచర్డ్ అట్లీ అని చెప్పి అతను యాక్చువల్ మనకి ఇండియా గురించి తెలుసుకొని అతను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఫిబ్రవరి 20వ తారీఖున 1947లోని అప్పుడు అతను డిసైడ్ చేశాడు ఇండియాకి మనం స్వాతంత్రం అనేది అప్పుడు డిక్లేర్ చేశారు. బట్ అది అఫీషియల్గా ఏంటంటే ఆగస్టు 15 తారీఖున ఇంప్లిమెంట్ చేశారు. దానికి బేజం అనేది ఫిబ్రవరి 20th 1947. దానికి ప్రధాన కారకులైనటువంటి రిచర్డ్ క్లైమౌట్ అట్లీ దెన్ ప్రైమ్ మినిస్టర్, అతను కంటిన్యూస్గా 10 years వరకు ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ చేశారు. మనకి ఈ స్వాతంత్ర దినోత్సవం ఇంత మనం ఫ్రీగా ఇంటి కార్యక్రమాలు మన భారతదేశం స్వేచ్ఛ స్వాతంత్రతో ఉన్నామంటే బికాజ్ ఆఫ్ మనకి ముందు తరం వాళ్ళు ఎన్నో సాక్రిఫైస్ అంటే ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళ లైఫ్ని త్యాగం చేసి మన భారతదేశానికి వాళ్ళ కుటుంబానికే కాకుండా భారతదేశం గురించే చాలా సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోతూ చాలా సఫర్ అయ్యి ఇప్పుడు మనం ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం అంటే బికాజ్ ఆఫ్ ఫర్ దెమ్. వాళ్ళకి నిజంగా ఒకసారి క్లాప్స్ కొట్టండి. వాళ్ళ వల్ల మనం ఇప్పుడు మన జనరేషన్ ఇంత కూడా కంటిన్యూ చేస్తున్నాం. వాళ్ళు ఒక్కొక్క ఆర్టికల్ 14 years 16 years 18 years కూడా మన భగత్ సింగ్ వెరీ యంగ్ ఉరిశిక్ష తీయబడ్డారు. అలాగే చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ గాంధీ అని మనం చెప్తున్నాం, బట్ వీళ్ళతో పాటు వీళ్ళందరూ కూడా కొన్ని వేల మంది లక్షల మంది సేవ త్యాగాల ఫలితంగా మనం ఈ స్వాతంత్ర దినోత్సవం ఉంది. పిల్లలు ఉన్నారని ఈ వర్డ్ నేను చెప్తున్నాను. అండ్ ఒక లక్ష్మీపురం స్కూల్కి మన ఎమ్మెల్సీ గారి ద్వారా ఒక అంటే స్టూడెంట్స్కి అసెంబ్లీకి ఒక స్పీకర్ ఇవ్వడం జరుగుతుంది. లక్ష్మీపురం టీచర్స్ వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అండ్ వన్ మోర్ మీన్ వైల్ మన శ్రీరామ్ ఒక తెచ్చారు ఒక మేముంటుందో, ప్లీజ్ కమ్.